న్యూ ఇయర్ వేళ గిరిజనులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక కానుక ప్రకటించారు. ప్రాణాంతక సమస్యల నుంచి కాపాడే లక్ష్యంతో అరకులోని ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో ఆధునిక బ్లడ్ బ్యాంక్ భవనం నిర్మించనున్నట్లు తెలిపారు. అడవి తల్లి బాట కార్యక్రమంలో భాగంగా గత ఏడాది ఏప్రిల్లో పవన్ కళ్యాణ్ వెళ్లిన సందర్భంగా కురిడి గ్రామస్తులతో మాట్లాడారు. రక్తహీనత కారణంగా గిరిజనులు ఎదుర్కొంటున్న తీవ్ర ఆరోగ్య సమస్యలను పవన్ దృష్టికి తీసుకువచ్చారు. సికిల్ సెల్ ఎనీమియా వ్యాధి గర్భిణుల ప్రాణాలకు ముప్పుగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యకు తప్పకుండా పరిష్కారం చూపుతానని పవన్ అప్పట్లో హామీ ఇచ్చారు. వారసత్వంగా వచ్చే ఈ వ్యాధి తీవ్రతను రక్త మార్పిడి ద్వారా తగ్గించవచ్చు అని నిపుణులు సూచించడంతో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని పవన్ నిర్ణయించారు. రక్తాన్ని నిల్వ చేసుకునేందుకు అత్యాధునిక సౌకర్యాలతో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు అవసరమైన నిధులను పవన్ కళ్యాణ్తో పాటు పలువురు దాతలు సమకూర్చనున్నారు. ఈ నిర్ణయంతో అల్లూరి సీతారామరాజు జిల్లా వ్యాప్తంగా ఉన్న సుమారు 1500 మంది సికిల్ సెల్ ఎనీమియా బాధితులకు మేలు జరుగుతుంది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News.